ఉదయపు మబ్బులు నెమ్మదిగా తొలగుతుంటాయి. తెల్లని మర్మరంతో మెరిసే ఒక అద్భుతం సూర్యకాంతిలో ప్రకాశిస్తుంది. ప్రపంచం ప్రేమకు ప్రతీకగా భావించే ఈ మహద్భుత నిర్మాణం తాజ్మహల్. కానీ ఈ అందమైన నిర్మాణం వెనుక కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, కష్టం, కళ, రాజకీయాలు, వివాదాలు మరియు వేలాది కార్మికుల జీవితం దాగి ఉంది. ఈరోజు మనం ఆ పూర్తి కథను తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్యం 17వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి షాజహాన్. ఆయన కలలకు, నిర్మాణాలకు ఎంతో ప్రేమ చూపేవాడు. అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అతని ప్రియమైన భార్య ముంతాజ్. వారిద్దరి ప్రేమ రాజమహల్లో ఒక పురాణంలా చెప్పబడేది. విషాదం 1631 సంవత్సరం డెక్కన్ యుద్ధయాత్రలో ఉన్నప్పుడు ముంతాజ్ తన 14వ సంతానాన్ని ప్రసవించే సమయంలో మరణించింది. ఆ వార్త విన్న వెంటనే షాజహాన్ తీవ్రంగా కుంగిపోయాడు. చరిత్ర చెబుతుంది, ఆమె మరణం తర్వాత షాజహాన్ నెలల తరబడి ప్రజల్లోకి రావలేదని, అతని జుట్టు కూడా తెల్లబడిపోయిందని చెబుతారు. ఆ సమయంలో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య జ్ఞాపకంగా ప్రపంచంలో ఎప్పుడూ చూడని ఒక స్మారకాన్ని నిర్మించాలి అని. నిర్మాణానికి ముందు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక సాధారణ స్థలం కాదు, ప్రకృతి అందం, శాశ్వతత్వం కలిసే ప్రదేశం కావాలి. అందుకే ఎంచుకున్నారు యమునా నది ఒడ్డున ఉన్న నగరం ఆగ్రా. నది పక్కన నిర్మించడానికి ఒక ప్రత్యేక కారణముంది. నిశ్శబ్దంగా ప్రవహించే యమునా నీటిలో ఆ మహత్తర నిర్మాణం ప్రతిబింబం పడేలా ఆకాశం, నీరు, శిల్పకళ అన్నీ ఒకే చిత్రంలా కనిపించేలా. ఆ కాలంలో ఇది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక అసాధారణమైన దృష్టి. సమయం వచ్చింది. నిర్మాణానికి సిద్ధం కావాల్సిన సమయం 1632 సంవత్సరం. ఒక మహత్తర ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుండి కళాకారులు, శిల్పులు, నిపుణులు ఒకే చోట చేరారు తాజ్మహల్ నిర్మాణం కోసం. చరిత్ర చెబుతోంది, సుమారు 20,000 మంది కార్మికులు ఈ మహానిర్మాణంలో పనిచేశారు. వారు సాధారణ కార్మికులు కాదు, వారి ప్రతిభ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చింది. భారతదేశపు నైపుణ్యమైన శిల్పులు, పర్షియా నుండి వచ్చిన కళాకారులు, టర్కీకి చెందిన వాస్తుశిల్పులు, అరబ్ దేశాల కాలిగ్రాఫర్లు, రాయిని జీవం పోసే చెక్కు నిపుణులు. ఈ మహా ప్రాజెక్ట్ వెనుక నిలిచిన ప్రధాన వాస్తుశిల్పిగా చరిత్ర గుర్తుపెట్టుకున్న పేరు ఉస్తాద్ అహ్మద్ లహౌరీ. కానీ ఈ మహత్తర నిర్మాణం వెనుక ఉన్నది కేవలం అందం కాదు, అది వేలాది కార్మికుల కష్టంతో రాసుకున్న చరిత్ర. వారి జీవితం చాలా కఠినం. రోజుకు గంటల తరబడి భారీ రాళ్లను మోస్తూ, చెక్కుతూ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేవు. బలమిచ్చింది ప్రకృతి, సహాయం చేసింది జంతువులు మరియు మానవశక్తి. ఏనుగులు, చక్రాల వాహనాలు మరియు అశ్రాంతమైన మనుషుల కష్టం, ఇవే ప్రధాన ఆధారాలు. ఈ మహత్తర నిర్మాణానికి ఉపయోగించిన తెల్లని మర్మరం దూరంగా ఉన్న మక్రానా నుండి తీసుకువచ్చారు. ఆ రాయి వందల కాదు, 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దాన్ని తరలించటానికి 1000కి పైగా ఏనుగులు ఉపయోగించారు. ప్రతి అడుగులో, ప్రతి రాయిగులో, ఆ రాయిలో ఆ కాలపు కష్టం, పట్టుదల మరియు అద్భుతమైన శిల్పకళ దాగి ఉంది. కానీ ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది ఒక కళాఖండం. కార్మికులు కేవలం గోడలు నిర్మించలేదు, వారు రాయిలో కళను చెక్కారు. తెల్లని మర్మరంపై సున్నితమైన పూల ఆకృతులు వికసించాయి. పవిత్రమైన ఖురాన్ శ్లోకాలు అద్భుతమైన లిపిలో చెక్కబడ్డాయి. విలువైన రత్నాలతో అలంకరణలు మెరిశాయి. ఈ అద్భుతమైన కాలిగ్రఫీ వెనుక ఉన్న పేరు అమానాత్ ఖాన్ షిరాజీ. ఆయన చెక్కిన ప్రతి అక్షరం అత్యంత ఖచ్చితత్వంతో, అత్యంత గౌరవంతో రూపొందించబడింది. అందుకే ఆ నిర్మాణంలోని ప్రతి గోడ, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. కళ, విశ్వాసం మరియు నైపుణ్యానికి సంబంధించిన కథ. అపోహలు మరియు నిజాలు. తాజ్మహల్ గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది. నిర్మాణం పూర్తయ్యాక షాజహాన్ కార్మికుల చేతులను కత్తిరించాడని. కానీ
చరిత్రకారులు చెబుతున్నది ఏమిటంటే ఈ కథకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కొంతమంది చెబుతున్నది ఏమిటంటే కార్మికులతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుని ఇంకా అలాంటి నిర్మాణం చేయకుండా చేశారని. కాని ఇది కూడా పూర్తిగా నిర్ధారించబడలేదు. సంవత్సరాలు గడిచాయి. కష్టం, కళ మరియు అద్భుతమైన నైపుణ్యంతో సుమారు 22 సంవత్సరాల దీర్ఘ ప్రయాణం తర్వాత చివరకు ఆ మహాక్షణం వచ్చింది. 1653 సంవత్సరం. ఆ రోజు ప్రపంచం ఒక అద్భుతాన్ని చూసింది. యమునా తీరంలో తెల్లని మర్మరంతో మురిసే ఒక కళల నిర్మాణం నిలిచింది. ఆ నిర్మాణం పేరు తాజ్ మహల్. సూర్యకిరణాలు తాకినప్పుడు ముత్యంలా మెరిసే ఆ గుమ్మటం, నీటిలో పడే ప్రతిబింబం మరియు శాశ్వత ప్రేమకు గుర్తుగా నిలిచిన ప్రపంచంలోని అత్యంత అందమైన కళాఖండాల్లో ఒకటి. షాజహాన్ చివరి రోజులు. కాలం మారింది. షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ సింహాసనం అధిష్ఠించాడు. తర్వాత షాజహాన్ను నిర్బంధించారు. ఆగ్రా ఫోర్ట్. అక్కడి నుండి అతను దూరంగా తాజ్మహల్ వైపు చూస్తూ జీవించాడు. చివరికి 1666లో షాజహాన్ మరణించాడు. అతన్ని ముంతాజ్ మహల్ పక్కనే సమాధి చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు అద్భుతంగా మెరిసిన మొఘల్ సామ్రాజ్యం క్రమంగా బలహీనపడింది. 18వ శతాబ్దానికి వచ్చేసరికి యమునా తీరాన నిలిచిన ఆ మహత్తర నిర్మాణం తాజ్మహల్ కొంత నిర్లక్ష్యానికి గురైంది. కాలం గడిచే కొద్దీ అందులో ఉన్న కొన్ని విలువైన ఆభరణాలు, అమూల్యమైన రత్నాలు కూడా దొంగిలించబడ్డాయని చరిత్ర చెబుతుంది. కాని కథ అక్కడితో ఆగలేదు. బ్రిటిష్ పాలన సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ముందుకు వచ్చాడు, లార్డ్ కర్జన్. ఆయన ఈ చారిత్రక నిర్మాణాన్ని మళ్లీ తన పాత వైభవానికి తీసుకురావడానికి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. అలా కాలం దెబ్బలు తిన్నా కూడా ఆ మహాకళాఖండం మళ్లీ నిలబడింది. శతాబ్దాలు గడిచాయి. సామ్రాజ్యాలు మారాయి. కాని ఒక నిర్మాణం మాత్రం కాలాన్ని దాటి నిలిచింది. నేడు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ నిర్మాణాల్లో ఒకటి తాజ్మహల్. ప్రేమకు ప్రతీకగా, శిల్పకళకు అద్భుతంగా, చరిత్రకు జీవంగా నిలిచిన మహాకళాఖండం. 1983 సంవత్సరంలో యునెస్కో ఈ అద్భుత నిర్మాణాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది సందర్శకులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది కాలాన్ని జయించిన ప్రపంచ అద్భుతం. చివరికి తాజ్మహల్ కేవలం ఒక సమాధి కాదు, అది ఒక కథ, ప్రేమ కథ, అద్భుతమైన కళాఖండం, శతాబ్దాల చరిత్ర మరియు వేలాది కార్మికుల కష్టం. తెల్లని మర్మరంలో వేల భావోద్వేగాలు చెక్కబడ్డాయి. ప్రతి రాయి, ప్రతి ఆకృతి ఒక కథ చెబుతుంది. కాలం మారినా, సామ్రాజ్యాలు మాయమైనా, ప్రేమకు ప్రతీకగా ఈ అద్భుతం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ మహత్తర నిర్మాణం పేరు తాజ్మహల్.